హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటంటే, ఏ రకమైన అమ్మాయి అబ్బాయికి ప్రేమలో పడితే అతనికి అదృష్టం కలిసి వస్తుంది, అతనికి ఇక పండగే. ఎందుకంటే కొందరు అమ్మాయిల్లో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంటుంది, కొందరు ఆడవాళ్ళలో ఉన్నతమైన స్వభావం, అంటే ఎక్కడ తొణికిసలాడని నిండుతనం అనేది వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం, ఒక గొప్ప స్వభావం అనేది వాళ్ళలో కనిపిస్తుంది. వాళ్ళు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు తప్ప ఏ విషయంలోనూ ఇతరులను ఆదర్శంగా తీసుకోరు. వాళ్ళను చూసి ఒకరు నేర్చుకునే విధంగా ఉంటారు తప్ప ఒకరిని చూసి వాళ్ళు నేర్చుకోరనమాట. అంత గొప్ప వ్యక్తిత్వం, స్వభావం కలిగిన ఆడవాళ్ళు ఉంటారు. అలాంటి అమ్మాయి కనుక, అలాంటి మహిళ కనుక ఒక అబ్బాయి జీవితంలోకి వస్తే కనుక అతనికి ఇక పండుగ అనమాట. మరి అలాంటి మహిళ ఎవరు అనేది ఈరోజు తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో, చివరిదాకా చూడండి. మనం నిత్య జీవితంలో కొంతమంది అమ్మాయిలను కానీ, కొంతమంది మహిళలను కానీ చూసినప్పుడు, గమనించినప్పుడు వాళ్ళలో ఏదో తెలియని ధైర్యం కనిపిస్తూ ఉంటుంది, ఏదో ఒక గొప్ప వ్యక్తిత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళను చూస్తే అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు పెద్ద దిక్కులాగా కనిపిస్తూ ఉంటారు. అందరికీ సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది వాళ్ళ స్వభావం, వాళ్ళ వ్యక్తిత్వం. అంటే కొన్నిసార్లు మనం సినిమాలలోనూ, టీవీ సీరియల్స్లోనూ ఒక ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ఒక హీరోయిన్ లేదా ఒక మహిళ ఎలా ఉంటుందో అలాంటి పాత్ర నిజ జీవితంలోకి వచ్చిందా అన్నట్టుగా వాళ్ళు కనిపిస్తుంటారు. అంటే అంత గొప్ప స్వభావం, అంత గొప్ప మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారనమాట. కొందరు నిజ జీవితంలో కూడా ఉంటారు. అంటే వాళ్ళకు వాళ్ళ వయసును మించినటువంటి మెచ్యూరిటీ కనిపిస్తుంది వాళ్ళలో. అది సహజంగానే వాళ్ళకు పుడుతూనే వచ్చే ఒక లక్షణం అన్నమాట. అంత గొప్ప వ్యక్తిత్వం. వాళ్ళని చూస్తే జీవితంలో ఎన్నో సవాళ్ళు, ఎన్నో అనుభవాలు ఎదుర్కొని వచ్చారా అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ వ్యవహారం, వాళ్ళ నడవడిక. అలాంటి వారితో కనుక ఎవరైనా సరే రిలేషన్ అనేది కనుక పెట్టుకుంటే, ఏర్పరచుకుంటే వాళ్ళ ద్వారా ఎన్నో జీవిత పాఠాలు మనం నేర్చుకోవాలి అనిపిస్తుంది. అంత గొప్ప స్వభావం కలిగి ఉంటారు. అంటే వాళ్ళ స్వభావం, వాళ్ళలోని మెచ్యూరిటీ చూస్తుంటే వీళ్ళు గతంలో ఎంతోమందితో ఆల్రెడీ రిలేషన్లో ఉన్నారని, అలా ఉండడం వల్లే ఈ అనుభవం వాళ్ళకు వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఎలాంటి రిలేషన్స్ ఉండవు, పుడుతూనే అలాంటి ఓ లక్షణం కలిగి ఉంటారు. మరి వాళ్ళలో కనిపించే ఆ స్వభావాలు ఏమిటి, ఆ సంకేతాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంటే కొందరు ఆడవాళ్ళలో లేదా మహిళల్లో సిగ్గు, బిడియం అనేవి కనిపించవు. వాళ్ళ అబ్బాయిలతో మాట్లాడుతున్నప్పుడు చాలా క్యాజువల్గా మాట్లాడతారు, చాలా న్యాచురల్గా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మనస్తత్వం గురించి, వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. జీవితం పట్ల, అలాగే తోటి వారితో ఎలా వ్యవహరించాలి అనే విషయం పట్ల వాళ్ళు ఒక మంచి అవగాహన కలిగి ఉంటారు. ఈ అబ్బాయిలతో కానీ ఎవరితోనైనా రిలేషన్షిప్లో, ముఖ్యంగా అబ్బాయిలతో రిలేషన్షిప్ విషయంలో వాళ్ళకు ఎలాంటి మొహమాటం ఉండదు. అలాగే ఈ ప్రేమ, డేటింగ్ లాంటి విషయాల్లో ఒక సీక్రెట్ లాగా కాకుండా చాలా ఓపెన్గా మాట్లాడిస్తూ ఉంటారు ఇలాంటి ఆడవాళ్ళు. అలాగే ఈ విషయంలో చాలా నిజాయితీగా మాట్లాడుతూ ఉంటారు. వారిని చూస్తూ ఉంటే ఏవో పాత అనుభవాలు వారికి ఈ నిజాయితీని, ఈ ధైర్యాన్ని ఇచ్చాయా అన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. రిలేషన్స్ విషయంలో వీరికి జీరో టెన్షన్ ఉంటుంది. ప్రేమ విషయంలో కానీ, లేదా ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడుతున్నప్పుడు కానీ వీళ్ళు ఎప్పుడు అస్సలు తడబడరు. వీళ్ళకు తడబాటు అనేది ఉండదు. మామూలుగా అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా మొదటిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక తడబాటు, కంగారు అనేది కనిపిస్తూ ఉంటుంది, భయం అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళకి ఎలాంటి తడబాటు అనేది కనిపించదు. వీళ్ళకి గతంలో ఎలాంటి అనుభవం లేకపోయినా వీళ్ళ యొక్క ఉన్నత వ్యక్తిత్వం, ఉన్నతమైన స్వభావం అనేది అలాంటి ఒక ధైర్యాన్ని, ఒక ఉన్నత వ్యక్తిత్వాన్ని అనేది తీసుకొని వస్తుందన్నమాట. ఇలాంటి వాళ్ళను చూస్తే గతంలో ఏదో వీళ్ళకు ఎన్నో అనుభవాలు ఉన్నాయా అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ స్వభావం, వీళ్ళ యొక్క వ్యక్తిత్వం. అయితే ఇదంతా ఆమె యొక్క ప్రశాంతత, అమాయకత్వం వల్ల వచ్చిన ఎక్స్పీరియన్స్ మాత్రం కాదు. అదో రకమైన స్వభావం, అదో రకమైన గుణం. ఇలాంటి వాళ్ళకి ప్రేమ విషయంలో ఈ పిచ్చి పిచ్చి ఊహలు, అంచనాలు, కలలు, అర్థం లేని అభిప్రాయాలు, భ్రమలు వీళ్ళకు ఉండవు. లవ్ అంటే
సినిమాలలో చూపించిన విధంగా ఉంటుంది అనే విషయానికి వీళ్ళు పూర్తిగా భిన్నంగా ఉంటారు. లవ్ అంటే సినిమాల్లో చూపించినట్టుగా ఉండాలని కానీ ఉంటుందని కానీ వీరు అనుకోరు. కానీ వీళ్ళను చూస్తే సినిమాలో కంటే గొప్ప క్యారెక్టర్లా కనిపిస్తారు. ప్రేమించిన అబ్బాయిలు ఆమె దగ్గరకు వచ్చి నువ్వే నా లోకం, నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రపంచం లాంటి డైలాగులు ఇలాంటి ఆడవాళ్ళ దగ్గర పనిచేయవు. ఇలాంటివన్నీ ఒక డ్రామా డైలాగుల్లా ఇలాంటి అమ్మాయిలు భావిస్తూ ఉంటారు. ఇలాంటి మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నటువంటి ఆడవాళ్ళకి కావాల్సింది ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉన్న రియల్ లవ్ కావాలి. ఇలాంటి ఆడవాళ్ళకి కావాల్సింది ఒక రియాలిటీకి దగ్గరగా ఉండే స్ట్రాంగ్ కనెక్షన్. ఎందుకంటే రిలేషన్ నిలబడాలి అంటే ఇద్దరి దగ్గర, అంటే అమ్మాయి దగ్గర అబ్బాయి దగ్గర ఇద్దరికి సమానమైన అంచనాలు కలిగి ఉండాలి అని వీళ్ళకు తెలుసు. ఇలాంటి ఆడవాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో ఒక జీవిత పాఠం కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక జీవన వేదం అనేది మనకు వినిపిస్తూ ఉంటుంది. అంత గొప్పగా ఉంటుంది వీళ్ళ ఆలోచనలు కానీ, వీళ్ళ స్వభావాలు కానీ, వీళ్ళ మాట్లాడే మాటలు కానీ. ఇలాంటి వాళ్ళు గతంలో కలిసిన మనుషుల నుంచి, చూసిన పరిస్థితుల నుంచి నేర్చుకున్న ఎన్నో విలువైన పాఠాలను ఫ్రెండ్షిప్ సర్కిల్లో షేర్ చేస్తూ ఉంటారు. ఆమె చెప్పే ప్రతి మాటలో ఒక గొప్ప కారణం ఉంటుంది, గొప్ప ఉపయోగం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎమోషనల్ డ్రామాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఉంటారు. అంటే చిన్న చిన్న సమస్యలకు, గొడవలకు వీళ్ళు కుంగిపోరు, స్ట్రాంగ్గా నిలబడుతూ ఉంటారు. ఎందుకంటే గతంలో ఇంతకంటే పెద్ద సమస్యలని వీళ్ళు ఫేస్ చేసి ఉంటారు. అనవసరమైన డ్రామాలకు ఆమె లైఫ్లో చోటు ఉండదు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో ఆమెకు బాగా తెలుసు. ఒక రిలేషన్షిప్లో ఎక్కడైనా తప్పు అనిపిస్తే ఆమె ఆలోచించకుండా అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. దేన్ని యాక్సెప్ట్ చేయాలి, దేన్ని రిజెక్ట్ చేయాలి అనే అనుభవం ఆమెకు అపారంగా కలిగి ఉంటుంది. ఆమె సింపుల్గా గుడ్ బై చెప్పడానికి వెనకాడదు. రిలేషన్షిప్ ఎండ్ అయ్యే స్టేజ్కి వస్తే ఆమె పార్ట్నర్ని బతిమిలాడుకోదు, ప్రాధేయపడదు. అన్ని బంధాలు లైఫ్ లాంగ్ ఉండవు అనే రియాలిటీని ఆమె యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఆమె సొంత గొప్పల కోసం ఎదురు చూడదు. ఎవరో అబ్బాయి వచ్చి పొగిడితేనే తన విలువ తెలుస్తుంది అని ఆమె అస్సలు అనుకోదు. ఎందుకంటే ఆమె కాన్ఫిడెన్స్ ఆమెలో నుంచే వస్తుంది. ఇతరులు ఇచ్చే గుర్తింపు మీద ఆధారపడదు. తనకు ఏం కావాలో సూటిగా చెప్తుంది. అంతేకాని మైండ్ గేమ్స్ ఆడి కన్ఫ్యూజ్ చేయదు. తనకు సీరియస్ రిలేషన్షిప్ కావాలో లేదా క్యాజువల్ డేటింగ్ కావాలో ముందుగానే క్లారిటీ ఇస్తుంది. టైం వేస్ట్ చేసేవాళ్ళు అంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. ఫేక్ కాంప్లిమెంట్లను ఆమె అస్సలు పట్టించుకోదు. ఈ చౌకబారు పొగడ్తలతో ఆమెను ఇంప్రెస్ చేయడం అసాధ్యం. ఆమె ఎదుటివారి యొక్క సిన్సియారిటీ, మంచితనం, నిజాయితీ లాంటివి మాత్రమే జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది. ఎందుకంటే అలాంటి వారికి మాత్రమే తను ప్రాధాన్యతను ఇస్తుంది. ఆమె తన వ్యక్తిగత జీవితానికి విలువను ఇస్తుంది. ఆమె తన పర్సనల్ లైఫ్కు చాలా విలువను ఇస్తుంది. అనవసరంగా మెసేజ్లు చేసి విసిగించడం, ప్రతిదీ రిపోర్టు చేయమని అడగడం లాంటివి చేయదు. ఒక హెల్తీ రిలేషన్షిప్లో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం, స్వభావం అనేది ఎంత ముఖ్యమో ఆమెకు బాగా తెలుసు. ఎవరైనా అరకొర ప్రేమను చూపిస్తే ఆమె వారి కోసం ఫైట్ చేయదు. ఒక రిలేషన్షిప్లో ఎనర్జీ వైబ్స్ తగ్గినప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్తో సైలెన్స్గా తప్పుకుంటుంది. ఎమోషన్స్ను బాగా కంట్రోల్ చేసుకుంటుంది, బ్యాలెన్స్ చేస్తుంది. తొందరపడి ఎవరితోనూ అటాచ్ అవ్వదు. ఫీలింగ్స్ని బయట పెట్టదు. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ సైలెంట్గా ఉండాలో, తనను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఆమెకు బాగా తెలుసు. ఆమె
తనకు నచ్చినట్లు రెడీ అవుతుంది, మనసులో ఉన్నది సూటిగా చెప్తుంది, ఎదుటివారి అటెన్షన్ కోసం ప్రయత్నించదు. ఎందుకంటే ఇతరుల యొక్క మెప్పు కోసం ఎదురు చూడటం అనేది మెచ్యూరిటీ లేని ఆడవాళ్ళ యొక్క పని. కాబట్టి ఆమె ఆ స్టేజ్ను ఎప్పుడో దాటేసి ఉంటుంది. కాబట్టి ఒక అమ్మాయిలో కనుక ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆమె ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం, ఒక గొప్ప స్వభావం, గొప్ప ఆదర్శ మహిళగా ఆమెను మనం భావించాల్సి ఉంటుంది. సమాజంలో ఇలాంటి మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న ఆడవాళ్ళు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి అమ్మాయి కనుక ఒక అబ్బాయి జీవితంలోకి వచ్చిందంటే అతను ఎంతో అదృష్టవంతుడుగా భావించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.